ఉస్మానియా యూనివర్సిటీ చావులను చూసింది, రక్తాన్ని చూసింది, లాఠీలను చూసింది, పోలీస్ దెబ్బలను చూసింది, బారికేడ్లను చూసింది, చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా చూసింది. ఇట్లాంటి రాష్ట్రం వచ్చిన తర్వాత యూనివర్సిటీలు మొత్తం నిర్వీర్యమైనటువంటి పరిస్థితి, యూనివర్సిటీలో అధ్యాపకులను నియమించలేనటువంటి పరిస్థితి, కనీసం వీసీలను కూడా నియమించలేనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కలెక్టర్ స్థాయి హోదాలున్నోళ్ళను ఐఏఎస్లను తీసుకొచ్చి ఈరోజు ఇన్ఛార్జ్ వీసీలుగా పెట్టింది. సో విద్యకు, యూనివర్సిటీలకు పెద్దపీట వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు ఇస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? గత 10 సంవత్సరాల పాటు ఈ విశ్వవిద్యాలయాలన్నింటినీ కూడా కేవలం నిర్వీర్యం చేస్తూ క్లోజ్ చేసే ప్రయత్నమే చేసింది 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చి రాగానే 10 రోజులు గడవ ముందుకే అగ్రికల్చర్ యూనివర్సిటీ 100 ఎకరాల భూమిని కంప్లీట్గా హైకోర్టుకి ఇవ్వడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకోసం అంటే వచ్చిన వెంటనే రాక ముందే మేనిఫెస్టోలో కూడా అన్నాడు, ఏమని చెప్పిండు, విశ్వవిద్యాలయాలకు విద్యకు అభ్యున్నత విద్య కల్పించే విధంగా మా పార్టీ కృషి చేస్తామని చెప్పి ప్రగల్భాలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు వచ్చి రాగానే 10-15 రోజులలోనే కేవలం 100 ఎకరాల భూమిని ఇవ్వడం అనేది చాలా ఘోరమైన చర్య. అంటే అతని యొక్క దృష్టి ఏ విధంగా ఉందంటే కంప్లీట్గా సర్చ్ కమిటీ కూడా ప్రతి మీటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే ఒక వీసీని పెట్టడానికి సంబంధించిన యూజీసీ రూల్స్ అన్నీ కూడా పూర్తయినా కానీ, ఈసీ పర్మిషన్ ఇచ్చినా కానీ ఈరోజు వీసీలను పెట్టకపోవడం ఏంటంటే కేవలం కాలయాపన చేయడము. వీసీలో పెట్టిన వెంటనే విద్యార్థులందరూ కూడా మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి దాదాపు ఉస్మానియా యూనివర్సిటీ 1252 మంది ప్రొఫెసర్లు ఉండాల్సిన కాడ కేవలం 270 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. ఈరోజు మొత్తం యూనివర్సిటీలు అన్నీ కలిపితే 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టంగా చేసింది. ఏమని చేసింది, దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలలో 2800 మంది ప్రొఫెసర్లు ఉండాలి, కానీ కేవలము 2200 పోస్టులు ఖాళీ ఉన్నాయని శ్వేతపత్రం విడుదల చేశారు. కానీ అలాంటి అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు సగం కాదు 90% ప్రొఫెసర్లు ఈరోజు విశ్వవిద్యాలయాలు కానున్నారు. కేవలం గెస్ట్ ఫ్యాకల్టీ తోటి ఈరోజు క్లాసులు చెప్పడం వల్ల కేవలం విద్య మొత్తం కూడా విద్యార్థులకు అందగా, అభ్యున్నత విద్య అందగా ఈరోజు కేవలం ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఐఏఎస్ బ్యూరోక్రాట్స్ విధంగా జాబులు కొట్టే విధానం వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యమై ఈరోజు కేవలం కానిస్టేబుల్ ఉద్యోగాలకే పరిమితమైన స్థితి తీసుకొచ్చింది ఈ బీఆర్ఎస్ 10 సంవత్సరాల రాక్షస పాలన అని చెప్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఆ అహంకారమైన ప్రభుత్వాన్ని ఈ 4 కోట్ల ప్రజానీకము తట్టుకోలేక ఈ ప్రభుత్వం వద్దని చెప్పి అందరూ విశ్వసించి ఈనాడు ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన వెంటనే ఆనాడు జై తెలంగాణ కేసీఆర్ నమ్మి విశ్వసించి ఆనాడు 10 సంవత్సరాల ప్రభుత్వాన్ని ఇస్తే ఈనాడు నై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూర్చోబెడితే ఈరోజు నిరుద్యోగులము, విద్యార్థులము, ప్రజలందరూ కూడా భయాందోళనలో ఉన్నాం. అరే నమ్మి విశ్వసించి ఈరోజు ప్రభుత్వంలో గద్దెనెక్కి కూర్చోబెడితే ఇప్పుడు తీసుకొచ్చి ఈరోజు ఈయన మన నరక కుంభంగా ఈరోజు మన జీవితాలన్నీ కూడా రోడ్డు పాలు చేసే విధంగా చేస్తున్నాడనే భయాందోళనలో ఈరోజు విద్యార్థి లోకం ఉంది. ఎందుకోసం అంటే కేవలము కుహాన మేధావులని, కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ యొక్క తొత్తులను మాత్రమే కమిటీ సభ్యులుగా పెట్టుకొని అతనికి నచ్చినట్టుగా కేవలం గత ప్రభుత్వం యొక్క అంటే చరిత్ర మొత్తాన్ని కూర్చిపోయే విధంగా అంటే కక్ష సాధింపు చర్యలుగా మాత్రమే ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ విద్యార్థుల గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ, ప్రజల గురించి పనిచేయట్లేదని స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా ఈరోజు కక్ష సాధింపు చర్యలు పక్కగా పెట్టి ఈ ప్రభుత్వం నిన్ను ఎందుకు ఎన్నుకున్నది, నిన్ను ఎందుకు గద్దెనెక్కించింది అని గ్రహించి మొద్దు నిద్ర నుంచి లేచి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మీరు ప్రజలకు రండి, ప్రజల తండాల గ్రామాలకు వెళ్ళి మీరు ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా తెలుసుకొని మీరు ప్రతి ఒక్కటి కూడా నిర్ణయాలు తీసుకోవాలని మేము విశ్వసిస్తున్నాం. ఈ లేని ఎడల మీ ప్రభుత్వానికి కూడా అదే రాక్షస పరిపాలన అని ముద్రపడుతుంది. ఈ 2-3 సంవత్సరాలు